హాయ్ హాయ్ ఏం చేస్తాను, బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటున్నానే. అదేంటి ఆల్రెడీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. బాయ్ ఫ్రెండ్ లవర్ కాలేడు కదా, లవర్ హస్బెండ్ కాలేడు కదా. ఏంటో. హాయ్ హాయ్. ఏంటి నువ్వు లేట్గా వచ్చిన ఎండి నిన్నేమండు, మమ్మల్ని మాత్రం బర్గర్ తిన్నట్టు తినేస్తాడు. లేట్గా వచ్చినా వర్క్ లేట్ కాకుండా చేసేస్తానుగా, అందుకే. అవును, నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. నీ లైఫ్ స్టైల్ ఏంటో నాకు అర్థం కావట్లేదే. ఈ వయసులో అందరూ డిస్కోలు, క్లబ్లు, పబ్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్ లో పళ్ళు, పలహారాలు, సంచలు, పంచలు అంటూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎంజాయ్ చేస్తున్నావు. అందులో ఉండే హ్యాపీనెస్ పార్టీలకి పబ్లకి తిరిగితే రాదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏదో ఫార్మాలిటీ కోసం. వాట్ ఫార్మాలిటీస్? నాస్టీ ఫార్మాలిటీస్. పంచుడు ఎవడు అందరూ టైం ఇచ్చిన. టైం వేస్ట్ అంటూ వీడే టైం వేస్ట్ చేస్తున్నాడు. హలో, ఎవరు? దిస్ ఇస్ రాజేష్. నేను మిమ్మల్ని రోజు చూస్తుంటాను. మీరు స్కూటీ మీద వెళ్తుంటే చాలా బాగుంటారు. ఏ, నేను స్కూటీ మీదే కాదు, టేబుల్ మీద, స్టూల్ మీద కూడా బాగుంటాను. ఎవరే? ఎవడో ఐ లవ్ యూ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాడే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసినట్టు? నా మనసులో మాట చెప్దామని. మనసులో మాటలు ఫోన్లో చెప్పకూడదండి. మరి ఎక్కడ చెప్పాలండి? మీరేదో స్వీట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నట్టున్నారు. అవునండి. చెప్పే ముందు ఏదైనా స్వీట్ తీసుకుంటే బాగుంటుందేమో. బాగుంటుందండి. అయితే ఏదైనా రెస్టారెంట్ లో. షూర్. మరి పార్టీకి మా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయమంటారా? ఓ, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఈవినింగ్ పార్టీ రెడీ. ఏంటి పార్టీనా? నీలాంటి అందమైన ఫ్రెండ్ ఉండాలి కానీ నెలకి 4 పార్టీలు కొట్టేయచ్చు. ఎవడో కొత్త బక్రాగాడు దొరికినట్టున్నాడు. ఏ, బక్రాని ఫిక్స్ అవ్వకండి. నచ్చితే వాడే నా బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత హస్బెండ్ కూడా. అతనికి నేను ఎలాగో నచ్చేసాను కాబట్టి నాకు కూడా అతను నచ్చేస్తే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. జస్ట్ అతనికి 4 అన్నయ్యలు, 4 తమ్ముళ్ళు, 4 అక్కలు, 4 చెల్లెళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా. 4 నాన్నలు కూడా ఉంటే అప్పుడు నువ్వు చేసుకుందు కానీ. ఇప్పుడు వచ్చేవాడు నీకు నచ్చేస్తే నవ్వుతూ తాళి కట్టించేసుకుంటా. అతను ఎలా ఉంటాడో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అతనేనేమో బాగున్నాడే. హాయ్. ఇతనే అనుకుంటా. నీకెలా తెలుసు? ఫోన్ లో వాయిస్ కి బాడీ లాంగ్వేజ్ కి దగ్గర సంబంధాలున్నాయి. హాయ్. రాజేష్. యా, ఇక్కడ కూర్చోవచ్చా? కంఫర్ట్ గా ఉంటే కాల్ చచ్చి పడుకోవచ్చు కూడా. Shut up. This is Sindhu, my Hi. roommate and my Hi. best friend. She's Sanjana. హలో. Hi. ఆర్డర్ ఇస్తే మీ పని మీరు చూసుకోవచ్చు, మా పని మేము చూసుకుంటాం. యా షూర్. ఏ వెయిటర్, ఆర్డర్ తీసుకో. 1 సెకండ్. ఇవన్నీ తీసుకురా. మీ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ అనుకుంటాను. మీరు కొంచెం స్లో అనుకుంటాను. కొంచెం తని మాట్లాడిస్తావా? సారీ. చెప్పండి. అది హలో బాస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు, కానీ ఆ సొనుగుడు ఆపి మ్యాటర్ ఏంటో స్టార్ట్ చేయండి. ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే ఐ వాంట్ మ్యారీ యూ. మీ ఏజ్? 26. నాకు 22. హైట్? 5.8. నాది 5.6. వెయిట్? 65. నాది 50. నాకు ఎఫర్ట్స్ ఏం లేవు. మరి మీకు? అది చిన్న చిన్నవేవో ఉంటాయిలేండి. ఇదిగో ఈ కోతి బ్యాచే నాకున్న ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? ఫ్యామిలీయా? నా ఫ్యామిలీ గురించి మీకు ఏ టెన్షన్ అవసరం లేదు. మీకు అత్తగారి పెత్తనం, మామగారి బాధ కూడా లేదు. రేపు మన పెళ్లికి తప్ప పొరపాటును కూడా మన లైఫ్లోకి ఎవరు ఎంటర్ అవ్వరు. అయిపోయాడు. దీని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టేశాడు. రే లేరా. ఏమైందండి? బీపీలో రేటింగ్ రేస్ అయింది. ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలేస్తావా? మన ప్రైవసీ కోసం. ఏంట్రా ప్రైవసీ? పెళ్ళాం కోసం పేరెంట్స్ ని వదిలేస్తావా? 9 నెలలు నిన్ను మోసిన తల్లి, పెంచి పెద్ద చేసిన తండ్రి నీకు బరువైపోయారా? నాకెవరూ లేరు, కానీ నీకు అందరూ ఉండి కూడా లేనట్టే అని చెప్తున్నావే. నీకు నాకు తేడా ఏముందిరా? అది కాదండి. ఏది కాదు? నీకు మదర్ ఉంది, ఫాదర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు వద్దనుకుంటున్నావే. అప్పుడు నువ్వు మాత్రం నాకెందుకురా? గెట్ లాస్ట్. ఏంటే నువ్వు? ఏ ఆడపిల్లైనా అత్తమామలు తోడి కొడలు లేని ఇంట్లో తన మొగుడు పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలనుకుంటుంది. నువ్వేంటి రివర్స్ లో వెళ్తావు?
నువ్వు కాపురం చేసేది నీ మొగుడుతోనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనా? వాళ్ళందరూ ఉన్నవాడినే నేను పెళ్లి చేసుకుంటాను. ఫ్యామిలీ అంటే పడి చచ్చేవాడు, హ్యూమన్ రిలేషన్ కి వాల్యూ ఇచ్చేవాడు, నా కోసం ఎక్కడో ఒకడు ఉండే ఉంటాడు. వాడే నా ప్రేమ. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు